విశాఖ సిటీ పోలీస్ ఇటీవలే ఛేదించిన పలు కేసుల్లో రికవరీని ఆదివారం మీడియాకు ప్రదర్శించారు. బంగారం, వెండి, నగదుతో పాటు వివిధ వస్తు సామగ్రిని దొంగలించి రికవరీ చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగిచ్ జేసీపీకే ఫకీరప్ప ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ డీసీపీ ఎం వెంకటరత్నం, జోన్ 1 క్రైమ్ ఏసీపీ వెంకట్రావు సహా పలువురు సిఐలు, నేర విభాగ సిబ్బంది పాల్గొన్నారు. భారీ రికవరీ మేళా సందర్భంగా బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. Sixteen motorcycles and 2 autos and 271 mobile phones. So ఇంకా బాగా చేస్తారని నేను ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పని వచ్చేసి నాట్ ఓన్లీ క్రైమ్ డిటెక్షన్ బట్ ఆల్సో క్రైమ్ ప్రివెన్షన్. ఆ క్రైమ్ ప్రివెన్షన్ చేయాలంటే ఇంతకుముందు టిల్ జూన్ ఎండ్ 32 క్రైమ్ బీట్స్ ఉండేది. ఇప్పుడు లాస్ట్ 1 మంత్లో ఇప్పుడు ఇది పెంచేసి 42 క్రైమ్ బీట్స్కి పెంచాము. సో ఇంకా రాబోయే కాలంలో ఈ లా అండ్ ఆర్డర్ బీట్ కూడా పెంచడం జరిగింది, క్రైమ్ బీట్ కూడా పెంచడం జరిగింది. మన ఉద్దేశం ఒకటే, మన సిటీలో ప్రతి ఇంచ్ మనం కవర్ చేయాలి, అదే మన లక్ష్యం. ఒకవైపు బీట్ కవరేజ్, నంబర్ 2 లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడింగ్, నంబర్ 3 ప్రతి చోట సీసీటీవీ, నంబర్ 4 ప్రతి చోట లైటింగ్, అండ్ నంబర్ 5 ప్రతి చోట పొదలు క్లియరింగ్. ఈ 5 పనులు నేను డీసీపీ క్రైమ్స్ నుండి కంప్లైంట్స్ తీసుకుంటున్నాం. మంత్లీ కంప్లైంట్స్ రిపోర్ట్. మన ఉద్దేశం వైజాగ్ సిటీలో ఎక్కడ దొంగతనాలు జరగకూడదు, అందరూ హాయిగా రాత్రి నిద్రపోవాలి.